అందరికీ నమస్కారము. నా పేరు మంజునాథ్. మాది కళ్యాణదుర్గం మండలం, అనంతపూర్ డిస్టిక్. ఈరోజు నంది సీడ్స్ పొలంలో అయితే మనం ఈరోజు రావడం అయితే జరిగింది. దీంట్లోకి రావడానికి గల కారణం ఏమంటే, ఈ పొలంలో అయితే మచ్చి పూర్తిగా కంట్రోల్ అయింది వర్షం వచ్చినప్పటికీ. ఈ పొలంలోకి ఈరోజు రావడానికి గల కారణం ఏమంటే, మచ్చ ఇంత పెద్ద తోటలో 2 ఎకరాలు నాటాడు, ఎక్కడా కూడా మచ్చ అనేది సోకలేదు. వర్షాలు వచ్చినాయి కానీ నీట్గా పెట్టుకున్నాడు తోటని. అందుకనేసి అయితే ఈరోజు ఈ రైతు దగ్గరికి అయితే రావడం జరిగింది. అదేవిధంగా వర్షం వల్ల మచ్చ అయితే సోకింది, బట్ కానీ కంట్రోల్ చేసుకున్నాడు రైతు. అందుకనేసి ఈ రైతు దగ్గరతో వచ్చినాము. రైతు పేరు వచ్చేసి భాస్కరు. ఈరోజు అయితే మనం రైతుతో మాట్లాడదాం. అన్నా, మీరు ఇది నాటుకుని ఎన్ని రోజులు అయిందన్నా? ఇప్పటికి 65 రోజులు అయింది. ఇది 65 రోజులు అయితే ఇంకో 10 రోజులు అయితే కటింగ్ వస్తుంది. ఇంకో 10 రోజుల్లో కటింగ్ పడిపోతుంది. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఈ టమోటా రైతాంగంలో? 15 నుంచి ఎక్స్పీరియన్స్ మనకి. 15 నుంచి టమోటాని పెడుతున్నావు. టమోటా ఇప్పుడు ఎన్ని ఎకరాలు పెట్టినావు మొత్తం? ఇది 2 ఎకరాల. 2 ఎకరాలు మొత్తం అంతా కట్టలతో టేకింగ్ చేయొచ్చు. 2 ఎకరాల. కానీ ఇప్పుడు మొన్న నువ్వు వర్షం పడింది కదా మనకి, వర్షం పడినప్పుడు అయితే నువ్వు మంచి మందు అయితే పిచికారీ చేసిన అన్నావు. గట్టిగా మాట్లాడుతుంటా. పిచికారీ చేసినావు, మచ్చ అటాక్ అయింది కానీ అది ఎండిపోయిందని కూడా చెప్పినావు. అందుకని ఈరోజు నీ పొలంలోకి వస్తుంది. ఇది మొన్న ఏం ముందు కొట్టినావునా? అవి తెచ్చినా అంటే ప్రొఫైలరు బ్లాక్అవుట్. ఈ రైతు అయితే ప్రొఫైలర్ అయితే పిచికారీ చేయడం జరిగింది, బయ్యార్ కంపెనీది. అదేవిధంగా ఇది బ్లాక్అవుట్. ఇది పిచికారీ చేసి ఎన్ని రోజులు అన్నా? 5 రోజులు అంటే కదా? 5 రోజులు అయింది. ప్రొఫైలర్ బ్లాక్అవుట్ చేసి స్ప్రే చేసి 5 రోజులు అయింది. మచ్చికి పొండాకి మాత్రము రిజల్ట్ ఇది మచ్చ పొండాకు అన్న. ఇది బయ్యార్ కంపెనీది రేట్ ఎక్కువ కదా, ఎట్లా ఇది అన్ని రేటువే కొడతావా లేకపోతే మామూలు తక్కువ రేటు కూడా కొడతావా? మామూలు స్టేజ్ బట్టి ఇది 50 రోజుల్లో పూత పింజున్నాడు, వర్షం పడింది అనుకో, ప్రొఫైలర్ బ్లాక్అవుట్ వేస్తే రిజల్ట్ బాగుంటది. మామూలు సన్న మొక్కలు నాడైతే అంత కాస్ట్ అవసరం లేదు. M45 ఇట్లా తక్కువ రేట్లో కొట్టుకోవచ్చు. తక్కువ రేటు అయితే పిచికారీ చేసుకుంటావు. లేదు వర్షం పడి ఇంక నీకు ఖచ్చితంగా మచ్చ పడుతుంది తప్ప దెబ్బ తీస్తుంది పొలం అన్న టైంలో ఎక్కువ కాస్ట్ తీసుకుంటావు. ప్రొఫైలర్ బ్లాక్అవుట్ వేసేసి ఇస్తే నీట్గా ఉంటుంది. కాయకి మడి కాయ పొంగింది అనుకో, తిరిగి అట్లా అటుకే డ్రాప్. అదే ముందు కాయకి రానిదే. అదేనా. ఇప్పుడు ఇంకోటి ఏమంటే, చాలా మంది ఏమంటారంటే, మామూలు డౌట్ ఏమంటే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కాస్ట్ ఎక్కువ కదా, తక్కువ కాస్ట్లో మందులు కొట్టుకొని ఎక్కువ కాస్ట్ కొడితే పని చేస్తాయి, ఎక్కువ కాస్ట్ కొట్టుకుని తక్కువ కాస్ట్ మందులు కొడితే పని చేయమంటారు. సరే, నిజమేనా అది? ఇప్పుడు ఎక్కువ కాస్ట్ తక్కువ కాస్ట్ కొట్టినప్పుడు పని చేయవు అవి. మనము సన్నప్పుడు నుంచే తక్కువలో వాడాల. తక్కువ కాస్ట్ వాడితే తిరిగి ఎక్కువ రేటు కొట్టుకున్నా మందులు పని చేస్తాయి రిజల్ట్. మళ్ళీ లేకపోతే ఫస్ట్ ఎక్కువ కాస్ట్ కొట్టుకునేసి మళ్ళీ అట్లా పని చేయవు. మొదట ఇది ప్రొఫైలర్ బ్లాక్అవుట్ కానీ దాంట్లో ప్యాంటోమిషన్ కానీ ఇట్లా వేసుకుంటే పని చేసేది. ఇక సన్న టైర్లో సన్న మొక్కలకు కానీ M45 ఎండ్రకాలు ఇట్లా వేసుకున్నా కూడా ఆకుమచ్చ తెగులున్నా వెళ్ళిపోతాయి. అప్పుడు అంత కాస్ట్ ఏం అవసరం లేదు. ఇక 45 రోజుల్లో 50 రోజుల్లో ఇలాంటి 60 రోజుల్లో ఇట్లా వర్షం పడినాడు ప్రొఫైలర్ బ్లాక్అవుట్ వేస్తే, ఇది ప్రొఫైలర్ బ్లాక్అవుట్ కొట్టడం వల్ల నీకు కంట్రోల్ అయిపోయింది. మచ్చ అయితే కంట్రోల్ అయిపోయింది. చాలా 100 కాయలకి 1 కాయ 2 కాయలు ఏదో మచ్చ అనేది కనిపిస్తుంది. అంటే నువ్వు అది అటాక్ అయ్యే టైంలోనే ప్రొఫైలర్ అయితే పిచికారీ చేసినా అది ఆటకే ఎండిపోయింది. అదే అదే చూసారు కదా ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మనం భాస్కర్ అనే రైతుతో ఉన్నాము. ఈ రోజు ఇతని మాటల్లోనే మనం విన్నాము. అతను ప్రొఫైలర్ బ్లాక్అవుట్ పిచికారీ చేసినందుకు ఆయనకి మంచి రిజల్ట్స్ అయితే అనిపించింది. ఆయన ఇంకో మాట ఏం చెప్పారంటే, ఎక్కువ కాస్ట్ మందులు పిచికారీ చేసి మళ్ళీ తక్కువ కాస్ట్ అయితే మనం పిచికారీ చేసినప్పుడు అవి పనిచేయమనే విషయం కూడా మనకు ఆయన తెలియజేయడం అయితే జరిగింది. అదే ఈరోజు వీడియో అయితే అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే ఈరోజు వీడియో అయితే నేను తీయడం జరిగింది. అదేవిధంగా మేము చేసే వీడియోలు 100 మందిలో 10 మందికైనా ఉపయోగపడతాయని ఆశిస్తూ ఈరోజు అయితే వీడియో అయితే ముగిస్తున్నాము. అదేవిధంగా మరి ఏమిటంటే, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే.